అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు మీకు సులభమైన పద్ధతిలో గుణింత గుర్తులు వాటి గుణింతాలు నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని గుణింత గుర్తులు గుణింతాలు రాసుకున్నాం కదా, వాటిని ఈజీగా సులభమైన పద్ధతిలో మీకు నేర్పిస్తాను. ఆ తలకట్టు, ఇది మనం కాకి వాడుతున్నాం కాబట్టి కా. ఇంకొకటి గా లెటర్, చూడండి, ఇది గా. ఆ దీర్ఘం, కాకు దీర్ఘం ఇస్తే కా. అలాగే ఇక్కడ గా, చూడండి, ఇది కనిపిస్తలేదు, నేను మంచిగా రాస్తాను. గాకు దీర్ఘం ఇస్తే గా పైన పెట్టాలి. ఈ గుడి, కాకు గుడిస్తే కి. అలాగే గాకు గుడిస్తే గి. ఈ గుడి దీర్ఘం, కాకు గుడి దీర్ఘం ఇస్తే కి. అలాగే గాకు గుడి దీర్ఘం ఇస్తే గీ. ఊ కొమ్ము, కాకు కొమ్మిస్తే కు. అలాగే గా పెట్టాను, గా కొమ్మిస్తే గు. ఊ కొమ్ము దీర్ఘం, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు. అలాగే గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు. రూ రుత్వం, కాకు రుత్వం ఇస్తే క్రు కదా. ఇప్పుడు గాకు రుత్వం ఇస్తే గృ. రూ రుత్న దీర్ఘం, కాకు రుత్న దీర్ఘం ఇస్తే క్రు కదా. ఇప్పుడు గాకు రుత్న దీర్ఘం ఇస్తే గ్రూ. తర్వాత ఏ ఎత్వం, కాకి ఎత్వం ఇస్తే కే. అలాగే గాకి ఎత్వం ఇస్తే గే. ఏ ఎత్తనా దీర్ఘం, కాకి ఎత్తనా దీర్ఘం ఇస్తే కే. అలాగే గాకి ఎత్తనా దీర్ఘం ఇస్తే గే. ఐ హైత్వం, ఇక్కడ కాకైత్వం ఇస్తే కై. గాకైత్వం ఇస్తే గై. ఓ ఒత్వం, కాకు ఒత్వం ఇస్తే కో. కో అంటే ఓలాగా పలుకుతుంది కదా. అలాగే గాకు ఒత్వం ఇస్తే గో. ఓ ఒత్తున దీర్ఘం, కాకు ఒత్తున దీర్ఘం ఇస్తే కో. అలాగే గాకి ఒత్తున దీర్ఘం ఇస్తే గో. ఔ ఔత్వం, ఇక్కడ కాక ఔత్వం ఇస్తే కౌ ఉంది కదా. గాక ఔత్వం ఇస్తే గౌ. అం సున్నా, కాకు సున్నా పెడితే కం. గాకు సున్నా పెడితే గం. ఆహా విసర్గ, ఇది కహ. అలాగే గాకు 2 సున్నాలు పెడితే గహ. ఈ విధంగా మనకి అన్ని గుణింతాలు ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు చా ఎలా రాద్దాం చూడండి. ఇది చా, ఇక్కడ తలకట్టు చూడండి. ఇది చాకు దీర్ఘం ఇస్తే చా. చాకు గుడిస్తే చీ. చాకు గుడి దీర్ఘం ఇస్తే చీ. చాకు కొమ్మిస్తే చు. చాకు కొమ్ము దీర్ఘం ఇస్తే చూ. అలాగే చాకు రుత్వం ఇస్తే చ్రు. చాకు రుత్న దీర్ఘం ఇస్తే చ్రు. చాకేత్వం ఇస్తే చే. చాకెత్తున దీర్ఘం ఇస్తే చే. చాకైత్వం ఇస్తే చై. చాకోత్వం ఇస్తే చో. చాకొత్తున దీర్ఘం ఇస్తే చో. చాకౌత్వం ఇస్తే చౌ. చాకు సున్నా పెడితే చం. చాకు 2 సున్నాలు పెడితే చాహ. జాగుణితము చాలామంది రాంగ్ రాస్తారు, చూడండి ఒకసారి. జా, జాకు దీర్ఘం ఇస్తే జా. ఇది జాకు గుడి, జాకు గుడిస్తే జీ అవుతుంది. జిల్లా, జిలేబీ, ఇది రాయాలి. జాకు గుడి దీర్ఘం ఇస్తే జీ. జాకు కొమ్ము ఇస్తే జు. జాకు కొమ్ము దీర్ఘం ఇస్తే జూ. జాకృత్వం ఇస్తే జృ. జృంభణ, జాకృత్వం దీర్ఘం ఇస్తే జృ. జాకేత్వం ఇస్తే జే. జాకెత్తున దీర్ఘం ఇస్తే జే. జాకైత్వం ఇస్తే జై. జాకోత్వం ఇస్తే జో. జాకోత్తున దీర్ఘం ఇస్తే జో. జాకౌత్వం ఇస్తే జౌ. జాకు సున్నా పెడితే జం. జాకు 2 సున్నాలు పెడితే జహ.
ఈ విధంగా అన్ని గుణింతాలకి కూడా ఈ గుణింతపు గుర్తులను మనం వాడుకుంటే సేమ్ ఆ నుండి ఆహా వరకు లెటర్స్ పలుకుతాయి. మనం పదాలు ఎలా రాయాలో ఈ గుణింతాలు నేర్చుకుంటే గుణింతపు గుర్తులతోటి పదాలన్నీ కూడా మనం రాయొచ్చు. ఉదాహరణకి కు ఉంది కదా, కూడు, కూర, అలాగే క్రూ ఉంది, కృప, కృషి, గృహము, గాకృత్వం వస్తే గృతోటి, క్రూరుడు. ఈ విధంగా కూతోటి ఏంటిది కుడుపు, కురుపు, గూతోటి గురువు. అంటే మనకు ఈ గుణింతపు గుర్తులతోటి మనము పదాలను ఈజీగా రాయొచ్చు. కాబట్టి ఈ గుణింతపు గుర్తులు కానీ గుణింతాలు కానీ మీరు బాగా నేర్చుకుంటే తెలుగులో పర్ఫెక్ట్గా కాగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.